కొన్ని మూవీస్ చూసినప్పుడు, ఆ వైబ్ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అలా క్యారీ అయిపోతూ ఉంటుంది కదా! అలా మన సోల్‌కి టచ్ అయ్యే, రియాలిటీకి దగ్గరగా ఉండే 3 అన్‌పాపులర్ ఇంగ్లీష్ మూవీస్ ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. ఇవి చూసాక మీరు కూడా నాలానే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ 'ద ఫండమెంటల్స్ ఆఫ్ కేరింగ్'. కేర్ గివింగ్‌కి మెయిన్ ఫండమెంటల్ అలోహా. ఏఎల్ఓహెచ్ఏ. ఆస్క్, లిజన్, అబ్జర్వ్, హెల్ప్ అండ్ ఆస్క్ అగెయిన్. ఈ ఫండమెంటల్‌ని నేర్చుకున్న ఒక అన్‌సక్సెస్‌ఫుల్ ఆథర్, ఒక క్వాడ్రిప్లెజిక్ అంటే ఊపిరి సినిమాలో నాగార్జున లాగా ఉండే టీనేజర్‌కి కేర్ గివర్‌గా జాయిన్ అవుతారు. వీళ్ళ మధ్య కాన్వర్సేషన్స్ రొటీన్‌కి దూరంగా సెంటిమెంటల్‌గా కంటే చాలా ఫన్నీగా, సార్కాస్టిక్‌గా ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిసి చేసిన రోడ్ ట్రిప్, ఆ జర్నీలో కలిసిన మరో ఇద్దరు, ఇదంతా మనకి కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనిపించే అంత ఒక వండర్‌ఫుల్ జర్నీ. సెకండ్ 'ద డీప్ ఎండ్ ఆఫ్ ది ఓషన్'. ఒక ఫ్యామిలీ నుండి 3 ఇయర్ ఓల్డ్ బాబు మిస్ అయిపోయి 9 ఇయర్స్ తర్వాత తిరిగి వస్తాడు. ఆ గ్యాప్‌లో ఆ ఫ్యామిలీ డైనమిక్స్, మదర్ గిల్ట్, మిగతా పిల్లల ఎమోషన్స్‌లో చేంజెస్ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. కన్న తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు. వాళ్ళిద్దరి మధ్య ఆ బాబు ఎవరిని చూజ్ చేసుకోవాలి? ఒక మోరల్ డైలమాను కలిగించే మూవీ ఇది. థర్డ్ 'ఎరిన్ బ్రోకోవిచ్'. ఇది ఒక ట్రూ స్టోరీ. 3 కిడ్స్ ఉన్న ఒక సింగిల్ మదర్. పీజీ&ఈ అనే ఒక పెద్ద కార్పొరేషన్. వాళ్ళ ఫ్యాక్టరీలో రస్టింగ్‌ని అవాయిడ్ చేయడానికి యూజ్ చేసే హెక్సావెలెంట్ క్రోమియం వల్ల వాటర్ కంటామినేట్ అయ్యి, ఆ నైబర్‌హుడ్ టౌన్‌లో అందరూ క్యాన్సర్స్ వంటి ప్రమాదకరమైన డిసీజెస్‌కి గురవుతూ ఉంటారు. ఎరిన్ బ్రోకోవిచ్ లాయర్ కాకపోయినా బోల్డ్ అండ్ బ్రేవ్‌గా పోరాడి, ఆ టౌన్ వాళ్ళకి కోర్టు ద్వారా కంపెన్సేషన్ ఇప్పించే వరకు కృషి చేస్తుంది. స్ట్రగుల్, సర్వైవల్ అండ్ రియాలిటీ చాలా బాగా పోర్ట్రే అయింది ఈ సినిమాలో. ఈ 3 మూవీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ 3 మూవీస్ మీరు కూడా చూసి మనం కంపాటబులో కాదో కామెంట్ చేసి చెప్పేయండి. హ్యాపీ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.